దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 28. శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. విష్ణు, మహావిష్ణు, లక్ష్మి, మహాలక్ష్మి, సరస్వతి, మహాసరస్వతి, కాళీ, మహాకాళి స్వరూప వర్ణనలు. ఆ రోజు శుక్రవారము. శ్రీ వాసవి కన్యకాదేవి జయంత్యుత్సవ శుభ సమయము. శ్రీపాదుల వారు కృష్ణ నీటిలో దిగి నీటిపైన నడుచుకుంటూ కృష్ణ ఆవలి ఒడ్డునకు చేరిరి. మేము పడవలో ఆవలి ఒడ్డునకు చేరితిమి. ఉదయం 7 గడియల సమయము కావచ్చుచున్నది. తిరుమల మహాక్షేత్రమున శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలిమేలు మంగాంబిక అండ నుండి అర్చనాధికములు స్వీకరించు శుభ సమయము. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరి. మేము కూడాను అదే సమయమునకు గోశాలలోనికి చేరితిమి. పంచదేవ పహాడ్ నందు శ్రీపాదుల వారి దర్బారు ప్రారంభమయ్యేడి అపురూప సమయము. వింతలలోకెల్లా వింత. శ్రీచరణుల శరీరము ఉన్నట్లుండి తేజోవంతము కాసాగెను. ఆ మహా తేజస్సు నలుదిక్కులకు ప్రసరించుచుండెను. వారి శరీరము ప్రాకృత శరీరముగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమీయసాగెను. వారు గోశాల నుండి బయటకు వచ్చిరి. సాధారణముగా వారి ఛాయ భూమిపై పడెడిది. ఈ రోజున మాత్రము వారి ఛాయ భూమి మీద పడుటలేదు. వారు నడుచునప్పుడు అడుగుల జాడలుండెడివి. ఈ రోజున మాత్రము భూమి మీద వారు నడుచునప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్యభగవానుని వంక తీక్షణముగా చూచిరి. వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపము అంతకంతకు పెద్దదవసాగెను. వారి తేజోమయ రూపము కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయెను. శ్రీపాదుల వారు అదృశ్యమగుటను కనులారా గాంచితిమి. సూర్యబింబమునందు దివ్య తేజోమయ శిశువును గాంచితిమి. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగెను. ఆ శిశువు భూమి మీద అడుగు పెట్టగానే ఈ భూమి మా దృష్టి పథమునకు అదృశ్యమయ్యెను. వారు మందహాసముతో నుండిరి. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణముగా చూడసాగిరి. తిరిగి భూమి మాకు దృష్టి గోచరమయ్యెను. మమ్ముల నిద్దరిని తిరిగి సూర్యబింబము వైపు చూడమనిరి. ఆ సూర్యబింబమునందు ముద్దులు మూటగట్టు దివ్యతేజో శిశురూపమును చూచితిమి. ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి. ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశుపాదములు భూమిని తాకినంతనే మా దృష్టి పథమునకు భూమి అదృశ్యమాయెను. మేము సంభ్రమాశ్చర్యములతో చూచుచుంటిమి. ఆ దివ్య శిశువు మా వైపు చూచి చిరునవ్వులను వెలయించినది. వెంటనే మాకు భూమి దృష్టి పథమునకు గోచరించినది. సాదరముగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకొనిరి. శ్రీపాదుల వారు 16 వర్షముల ప్రాయము గలవారుగా నుండిరి. ఆ దివ్య శిశువు 3 వర్షముల ప్రాయము గలదిగా నుండెను. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలియుండును. ఆమె పట్టు పుట్టములను దివ్యాభరణములను ధరించియుండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియు తిరిగి గోశాలలోనికి ప్రవేశించిరి. నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యముతోనూ సంభ్రమముతోనూ భయముతోనూ వీక్షించుచుంటిమి. నా మనస్సులో ఒక సందేహము పొడమినది. ఇదంతయును ఇంద్రజాల మహేంద్రజాలము గాని కాదు కదా. నా భావమును కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరమున నిట్లనిరి. ఓయి శంకరభట్టు, ఇది ఇంద్రజాల మహేంద్రజాలము ఏమీయును కాదు. ఇది నా స్వభావము, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును. నేను ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణముగా బ్రహ్మ సృష్టి కావించును. అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావించబడును. అదృశ్యముగానున్న ప్రకృతి శక్తులు సాకారముగను సగుణముగను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండును. నేను బ్రహ్మ స్వరూపుడననుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడనని అర్థము. ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టి జాతమును కొంతకాలము వరకు స్థితి యందుంచబడును.
ఇది విష్ణు స్వరూపము చేయు పని. ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపము. మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపమునకు ప్రేరణను, శక్తిని ఒసంగడి అనఘా స్వరూపము. సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ స్వరూపము. మహాలక్ష్మి అనునది లక్ష్మీ స్వరూపమునకు ప్రేరణను, శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపము. సృష్టి యొక్క శక్తి స్వరూపము కాళీ రూపము. మహాకాళి అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణను, శక్తిని ఇచ్చడి అనఘా స్వరూపము. అనఘాలక్ష్మి స్వరూపము. అనఘాలక్ష్మి సమేతుడైన అనఘుడు అనునది నా యొక్క దత్తస్వరూపము. అనఘాలక్ష్మి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపముల సమన్వయమున ఈ మూడింటి కంటే భిన్నముగా మరి యొక్క దివ్యమాతృ స్వరూపముగా ఆవిర్భవించుచున్నది. అందుచేత అనఘాలక్ష్మి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపములను తాదాత్మ్య స్థితిలో ధరించడి ఈ మూడింటికిని ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుర్తెరుంగుము. నా యొక్క అనఘా స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగను అతీతముగను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘను వామభాగమున ధరించియున్న శాక్త రూపముగా తెలిసికొనుము. త్రేతాయుగమునందలి సావిత్రకాటక చయనము ఫలితముగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమును ఆధారముగా చేసుకొని మహావైష్ణవ మాయతో యతి స్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురములో అవతరించినది. నీవు చూచెడి ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి, మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యమును, మహాలక్ష్మి చైతన్యమును, మహాకాళి చైతన్యమును తన యందు కలిగి ఉండి స్వరూపము మాత్రము మహాలక్ష్మిగా నుండి శక్తి మాత్రము త్రిశక్తులను కలిగి ఉండి ఈ త్రిశక్తులకును కూడను అతీతముగను ఆధారముగను ఉండెడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారమును ధరించడి బ్రహ్మను, విరాట్ స్వరూపమున ఉండెడి మహావిష్ణువును, ప్రళయకాల రుద్ర సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటికి ఆధారముగను అతీతముగను ఉండెడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుంగుము. శ్రీ పాదశ్రీవల్లభుడనడి మహావైష్ణవ మాయా రూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకొనుము. అప్పుడు నేను ఇట్లంటిని: గురు సార్వభౌమ, మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వర్లంటిరి, మరి ఒక పరి అనఘాలక్ష్మి సమేత అనఘుడంటిరి. మంద బుద్ధినైన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడను అర్థమగుటలేదు. నా యందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.